అంతరించిపోతున్న కుల వృత్తులకు ప్రాణం పోయాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. కుల వృత్తుల బలోపేతంతోనే రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి సాధ్యమని డిసైడ్ అయింది. అందుకు అనుగుణంగా బడ్జెట్లో కేటాయింపులు చేసింది. గొర్రెలు, చేపల పెంపకందారులకు ఉపాధి కల్పించడంతో పాటు చేనేతలు, రజకులు, నాయి బ్రాహ్మణ వృత్తిదారులకు బడ్జెట్లో కేటాయింపులు చేసింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతంతోనే రాష్ట్రాభివృద్ధి, దేశాభివృద్ధి సాధ్యమని తమ ప్రభుత్వం గట్టిగా నమ్ముతుందన్నారు మంత్రి ఈటెల రాజేందర్. వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి ముఖ్యమంత్రి ప్రాధాన్యతనిస్తున్నారని చెప్పారు. అందుకే కుల వృత్తులను ప్రోత్సహించాలని నిర్ణయించామని చెప్పారు. రాష్ట్రంలో గొర్రెల పెంపకాన్ని అభివృద్ధి చేసి గొల్ల కురుమల జీవితాల్లో మార్పు తెస్తామన్నారు. వచ్చే 2 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4 లక్షల యాదవ కుటుంబాలకు 84 లక్షల గొర్రెలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గొర్రెల అభివృద్ధి సహకార సంఘంలో నమోదు చేసుకున్న ప్రతి అర్హత గల కుటుంబానికి 20 గొర్రెలు, 1 పొట్టేలును 75% సబ్సిడీతో సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గొర్రె మాంసానికి రాష్ట్రంలో, దేశంలో, విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. మాంసం ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా ఎగుమతి చేసే దశకు తీసుకుపోతాం. చేపల పెంపకాన్ని పరిశ్రమ స్థాయికి అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు ఈటెల. వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వారికి అండగా ఉంటుందన్నారు. నీటి ప్రాజెక్టులు పూర్తి చేయడం, చెరువులను పునరుద్ధరించడం వల్ల చేపల పెంపకానికి అవకాశాలు మెండుగా ఏర్పడుతున్నాయి. ఈ జలాశయాల్లో మత్స్యకారుల ద్వారా చేపల పెంపకానికి చర్యలు తీసుకుంటాం. చేపల విత్తనాన్ని ప్రభుత్వమే సరఫరా చేస్తుంది. చేపల పెంపకంతో పాటు ఇతర నిర్వహణ వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. మార్కెట్ సౌకర్యాలను పెద్ద ఎత్తున కల్పిస్తుంది. చేపల అమ్మకానికి పెద్ద ఎత్తున రిటైల్ మార్కెట్ నిర్మిస్తున్నాం. చేనేతల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు ఈటెల. వారి కష్టాలు తీర్చేందుకు త్రిముఖ వ్యూహాన్ని అమలు చేస్తామన్నారు. చేనేత వస్త్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. నూలు, రసాయనాలను సబ్సిడీపై అందిస్తుంది. మార్కెట్ సౌకర్యం కల్పిస్తుంది. పెద్ద సంఖ్యలో ఉన్న పవర్లూమ్లను ఆధునీకరించి ఉత్పత్తి పెంచేందుకు చర్యలు తీసుకుంటాం. కార్మికులకు ప్రతి నెల 15,000కు తగ్గకుండా వేతనమిచ్చే విధంగా పవర్లూమ్ యాజమాన్యాలను ప్రభుత్వం ఒప్పించింది. వరంగల్లో టెక్స్టైల్ పార్క్, సిరిసిల్లలో అపరెల్ పార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఈ బడ్జెట్లో నేత కార్మికుల కోసం రూపాయలు 1,200 కోట్లు కేటాయిస్తున్నాం. బడ్జెట్లో రజకులు, నాయి బ్రాహ్మణులకు ప్రాధాన్యతనిచ్చింది ప్రభుత్వం. ఉన్నత సామాజిక వర్గానికి చెందిన పేదరికంలో మగ్గిపోతున్న బ్రాహ్మణుల సంక్షేమానికి కూడా నిధులు కేటాయించింది కేసీఆర్ సర్కార్. గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన, ఆధునికమైన నవీన క్షౌరశాలలు ఏర్పాటు చేయడం కోసం నాయి బ్రాహ్మణులకు ప్రభుత్వం పెట్టుబడిని సమకూరుస్తుంది. రజకులకు అవసరమైన వసతుల కల్పనకు ప్రభుత్వం పూనుకున్నది. వాషింగ్ మిషన్లను, డ్రైయర్లను, ఐరన్ బాక్సులను పంపిణీ చేయాలని నిర్ణయించింది. అదేవిధంగా బట్టలు ఉతికే చెరువుల వద్ద వీరి కోసం దోబిగట్టు నిర్మించి ఇస్తుంది. రజక మరియు నాయి బ్రాహ్మణ పథకాల కోసం బడ్జెట్లో 500 కోట్ల రూపాయలు కేటాయిస్తుందని చెప్పి రాష్ట్రంలో అన్ని కులాల వారు గౌరవంగా తలెత్తుకుని జీవించేలా చూడటమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు ఈటెల.